ముక్తి గాలిలోన పెరిగి గాలి యొక్క మర్మ మెరుగలేరు. ముక్కులోని గాలి ముక్తికి మరి ధరయా ధరయా ధరయా. విశ్వదావిరామ వినురవేమా. గాలిలోన పుట్టాం, గాలిలోన పెరుగుతున్నాం. ఈ గాలి యొక్క మర్మము మనకు గొప్పతనం అర్థమై సావట్లా. ముక్కులోన గాలి ముక్తికి మోక్షానికి దారి నాయనలారా. మీరు ఎప్పుడైతే శ్వాసను గమనించారో మీరు భగవంతుని చేరుకుంటారు ఒక క్షణంలోనే. అదే ముక్తి మోక్షాన్ని మీకు ప్రసాదిస్తుంది. ఇంతకంటే గొప్ప సత్యం ఏది లేదని చెప్పాడు వేమన గారు. అదే చెప్పాడు వేమన గారు. కాబట్టి తెలియకి భగవంతుని ఎదుగుతున్నాం. పూజ చేయగా చేయగా పూజారి తనాయే. పూజ వస్తువెన్న భూమిని తానే. ఎడ పూజ చేయ ఎల్ల దిక్కుల తానే. నేను తానే నేను నేనే తాను వేమా. ఏం చెప్పాడు పద్యాలు అంటే వేమన గారు? పూజ చేయగా చేయగా పూజారి తానాయే. నువ్వు పూజ చేసావు నాకులాగా మంత్రాలు వస్తాయి, స్తోత్రాలు వస్తాయి. చివరికి ఏమవుతావు? పూజారి అవుతావు, అంత మించి ఏం కావు. పూజ్య వస్తువు అన్న భూమి తానే. పూజించే వస్తువు ఎవడు? నువ్వు దైవానివి నాయనా. నువ్వు ఆత్మవు. నీ శరీరం కాదు, నువ్వు ఆత్మస్వరూపుడి. ఈ పూజించే వస్తువు ఏది? ఆత్మ. అది నీలో కూడా ఉంది కదా. నిన్ను నువ్వు పూజించుకో. అదే నిజమైన భక్తి. అదే చెప్పాడు జగద్గురు ఆది శంకరాచార్యులు. స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. ఏంటి నీ స్వరూపం? ఆత్మ. నీ అసలైన స్వరూపంతో నువ్వు అనుసంధానం అవడమే నిజమైన భక్తి. నీ ఆత్మతో నువ్వు ఎప్పుడైతే అనుసంధానం అయ్యావో అదే నిజమైన భక్తి, పరిపూర్ణమైన భక్తిని జగద్గురు ఆది శంకరాచార్యుల వారు చెప్పాడు. మిత్రులారా, మన దేవాలయ వ్యవస్థని, మన హిందూ ధర్మాన్ని 4 పక్కల 4 పీఠాలు ఏర్పరిచాడు జగద్గురు. అవును కదా? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పీఠాలు ఏర్పరిచి, శారదా పీఠాలు. ఈ ధర్మాన్ని, ఈ ధర్మస్థాపన చేసిన జగద్గురు ఆది శంకరాచార్యులు. ఆయన చెప్పాడు, నీ ఆత్మతో నువ్వు అనుసంధానం అవటం నిజమైన భక్తి. అది చెప్పడం కోసం దేవాలయ వ్యవస్థ పెట్టారు. దాంట్లో అర్థం కావాల్సింది ఏంటంటే, దేహమేరా దేవాలయం జీవుడే సనాతన దైవం. దేహమేరా దేవాలయం జీవుడే సనాతన దైవం. నేనే బ్రహ్మ, నేనే విష్ణువు, నేనే శివుడై నిలబడితే ఏ అర్హత నాకుండాలి, ఏ అధికారం కావాలి? అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. దేహమేరా దేవాలయం జీవుడే సనాతన దైవం. ఆత్మాత్వం గిరిజామతి పరిజన ప్రాణం శరీరం గృహం అనలేదా ఆది శంకరుడు. అంతకు మించిన వారా మీరు? ఆడంబరము బాహ్య వేషము ఆర్భాటాలే మీ మతమా? అస్థికులంటే మీరేనా? అస్థికలంటే శరీరమా? శిలాగోపురం ఆలయమా? శటగోపురమే అర్చనమా? దేహమేరా దేవాలయం జీవుడే సనాతన దైవం. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ. నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ. సంతుష్టం సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః. మయ్యర్పిత మనోబుద్ధిర్యో మద్భక్త సమే ప్రియః. మయ్యర్పిత మనోబుద్ధిర్యో మద్భక్త సమే ప్రియః.
ఎలా ఉందండి పాట? ఎలా ఉందా?